ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాలలు డిసెంబర్ 15న అమరావతిలో చేపడుతున్న మాలల మహాగర్జున సభను విజయవంతం చేయాలని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవిప్రసాద్ అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 70 లక్షల మంది మాలలు ఉంటే 30 లక్షలు కూడా లేని మాదిగల కోరికలు తీర్చడానికి ప్రయత్నించడం అన్యాయమన్నారు. వర్గీకరణకు చేసే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. మాల సంఘాలన్నీ ఐక్యంగా ఏర్పడి ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలియజేయడానికి అమరావతిలో డిసెంబర్ 15న మాలల మహాగర్జున చేపట్టామన్నారు. కార్యక్రమంలో గౌరవ సలహాదారులు మొండెం సంతోష్ కుమార్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పంతగాని రమేష్, కలకుర్తి నాగేశ్వరరావు, కాకర్ల సత్యం, పిట్ట వేణు, కంచర్ల బుచ్చిబాబు పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం మరి మాలలకు చేసినటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా వాళ్ళు మీకు ఓట్లు వేయటం జరిగింది. కాబట్టి వైసీపీ కూడా అనేక పథకాలు 27 పథకాలు రద్దు చేసి మాలలకి ఎంతో ద్రోహం చేసి మరి వాళ్ళకి రావాల్సినటువంటి విధానాలన్నింటినీ కూడా మరి అమలు చేయకుండా చేసినటువంటి తీరుకు నిరసనగా మాలలో 40% మంది తెలుగుదేశం పార్టీకి కూడా ఓట్లు వేశారు. కాబట్టి మీరేం చేస్తున్నారు? గెలిచిన తర్వాత ప్రభుత్వం మాలల మీద కక్ష కట్టింది. మాలల మీద వివక్ష, మాలల మీద పక్షపాతం చూపిస్తూ కనీసం చింతలపూడి నియోజకవర్గాన్ని కూడా మాలలు కేటాయించకుండా చేసినటువంటి ద్రోహాన్ని మేము ఖండిస్తున్నాం ఈ సందర్భంగా. ఎందుకంటే అంతకుముందే నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినప్పుడే ఆయనతో వివాదం జరిగి నేను బయటకు రావడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లకు ముందు సంవత్సరం ముందు నుంచి 2 సంవత్సరాల ముందు నుంచి కూడా ఏదో రకంగా గెలవాలి ఎన్నికల్లో అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఒక విభజనవాదాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఏదో రకంగా మిస్మరైజ్ చేసి దళితుల్లో చీలిక తీసుకొచ్చి దళితుల యొక్క విభేదాల మధ్యలో ఆయన రాజ్యాధికారం చేపట్టాలన్నటువంటి దురుద్దేశంతో చేసినటువంటి ఈ యొక్క ప్రక్రియ, ఈ యొక్క వర్గీకరణ అనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా అందరికీ ముఖ్యమంత్రి మీరు కేవలం మాదిగలకి మాత్రమే ముఖ్యమంత్రి కాదు. మాలలు కూడా మీకు ఓట్లు వేశారు. కాబట్టి మాలలే కాదు మాల ఉపకులాలు వేసినాయి, మరి ఏబిసిడీలో ఉన్న అన్ని కులాలు వేసినాయి. కాబట్టి మీరు ఒక మాదిగలకి ఒక కోరికను మాత్రమే తీరుస్తాననటం చాలా మరి అన్యాయం, అక్రమం, దుర్మార్గం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను.